అంటే ఇంకొకటి అలాంటి ట్రీట్మెంట్స్ చేసేటువంటి క్రమంలో ముందు అసలు ఐ ఎఫెక్ట్ అవుద్దా? డయాబెటిక్ కండిషన్స్ వల్ల. నిజమేనా అది? లేదా ఇంటర్నల్‌గా ఇంకేమైనా ఆర్గాన్స్ పైన ముందు ప్రభావం చూపించి లాస్ట్‌లో ఐ దగ్గరికొస్తుందా? డయాబెటీస్ వల్ల సాధారణంగా మన బాడీలో ఉన్న, శరీరంలో ఉన్న అన్ని ఎండ్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి. కన్ను ఎఫెక్ట్ అవుతుందంటే ఇట్స్ మోస్ట్‌లీ అండర్‌స్టూడ్ ఎంతో కొంత మీకు ఆల్రెడీ కిడ్నీలో కూడా చేంజెస్ స్టార్ట్ అయినట్టు. ఓకే. కొంతవరకు నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కూడా. సో, ఐ అనేది నాకు తెలిసి ఫస్ట్ మనకి ఎఫెక్ట్ అవుతది. ఎందుకంటే ఐలో చిన్న చిన్న బ్లడ్ వెసెల్స్ ఉంటాయి వెన్ కంపేర్డ్ టు ది ఎనీ అదర్ ఓకే. వేర్ ఇన్ ద ఆర్గాన్స్. బాడీ. హ్మ్. సో, ఆ ప్రెషర్ గానీ, ఆ చేంజెస్ గానీ అంత తొందరగా ఐలో ఉన్న చిన్న చిన్న బ్లడ్ వెసెల్స్ తట్టుకోలేరు. హ్మ్. సో, అక్కడ చేంజెస్ ముందు వస్తాయి మనకి. సో, దాని తర్వాత ఏంటి ట్రీట్మెంట్ ఏంటి? ఇది ఖచ్చితంగా డయాబెటిక్ పేషెంట్స్‌కి ట్రీట్మెంట్ చేస్తే మనం విజన్ కాపాడుకోగలుగుతాం. స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. మీకు 10 సంవత్సరాల నుంచి ఉందా? ఇప్పుడు చాలామంది అంటారు, నాకు ఒక 5 ఇయర్స్ నుంచి ఉంది డయాబెటిస్ అంటారు. థట్ ఈస్ నాట్ ఎ క్వెషన్. ఇఫ్ యూ ఆర్ ఇప్పుడే డయాబెటిస్ వచ్చినా స్క్రీనింగ్ అవ్వాలి మీది. సో, ఏంటి దాని టైమింగ్స్ ఏంటి? స్క్రీనింగ్ చేయాలంటే కనీసం బెటర్ మన ఇండియన్ పాపులేషన్‌లో అయితే 6 మంత్స్‌కి ఒక్కసారి స్క్రీనింగ్ రెటీనా చెకప్ చేపించుకోండి. చేపించాలి. చేపించుకుంటే మనకి ఏదైనా చేంజెస్ వస్తే మనం ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతాం. నార్మల్ జనాలకి అర్థం కావాలంటే దీనిలో స్టార్ట్‌లో మనకి చిన్న చిన్న రక్తం చుక్కలు నరంలో వస్తాయి మనకి. ఓకే. దాంతో పాటు అంటే ఇది విజిబులా? కనిపిస్తుందా? మనకి రెటీనాలో విజిబుల్ ఉంటుంది. మనం చూసినప్పుడు మనకు కనిపిస్తుంది. థట్ ఈస్ ఓకే. హౌ వి గ్రేడ్ ద ఈ స్టేజ్‌లో ఉన్నారని Severity. చెప్తాం మనం. సో, ఎందుకొస్తాయంటే అది మార్పులు అక్కడ నరం అనేది బ్లీడ్ అవుతుంది మీకు. రక్త కణాలు బ్లీడ్ అవ్వడం వల్ల మనకి ఆ చేంజెస్ వస్తాయి మనకి. ఓకే.